నమస్తే, నేను మీ మాధురి. లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే మనకందరికీ ఎక్కువగా గుర్తొచ్చేది అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్, ఇలా ఎక్కువగా మనకి తారసపడుతూ ఉంటాయి. సో అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? ఈ మేనిఫెస్టేషన్ ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఈ టైంలోనే చేయాలి, ఇలానే చేయాలి అని చాలా వరకు కూడాను వింటూ ఉంటాం. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, ఎవరు చేస్తే ఇది ఎక్కువగా వాళ్ళకి బాగుంటుంది? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ స్పెషలైజ్డ్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్ అండి. సౌమ్య గారు, లా ఆఫ్ అట్రాక్షన్, మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఎక్కువగా మనకి వినిపించేది మేనిఫెస్టేషన్. కరెక్ట్. ఎవ్రీథింగ్ నీకు ఏదైనా కావాలి అంటే ఫస్ట్ నువ్వు దీన్ని బిలీవ్ చేయాలన్నా కూడాను నువ్వు కొంత టైం ఇవ్వు, మేనిఫెస్టేషన్ చెయ్యు అని చెప్తూ ఉంటారు. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మేనిఫెస్టేషన్ చాలా సింపుల్ అండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది మేనిఫెస్టేషన్. కాకపోతే వాళ్ళు గుర్తించలేదు అది వాళ్ళ మేనిఫెస్టేషన్ అని. చాలా క్లుప్తంగా ఈజీగా తెలియాలి అంటే, మనకి ఎప్పుడైనా కూడా పాలిటిక్స్ ఉన్నప్పుడు మన పొలిటీషియన్స్ మేనిఫెస్టో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. చూసారా? మేనిఫెస్టో అంటే ఏంటండి? వాళ్ళ యొక్క పార్టీ నుంచి మేము ఎలాంటి మీకు హామీలు ఇస్తాం, మీకు ఎలాంటి పథకాలు ఇస్తాం, సో వాళ్ళు హామీ ఇస్తున్నారు ప్రజలకి. ఎగ్జాక్ట్లీ మేనిఫెస్టో అంటే అదే. మేనిఫెస్టేషన్ అంటే అక్కడ వాళ్ళ పార్టీ తరపున, వాళ్ళ ప్రభుత్వం తరపున ఏమి ఇస్తారు అని. మన మేనిఫెస్టేషన్స్ వచ్చి మన యొక్క కోరికలు, మన యొక్క డిజైర్స్, మన యొక్క గోల్స్, మన యొక్క మేనిఫెస్టేషన్. సో మేనిఫెస్టేషన్ అంటే కోరికలు, మనం కావాలనుకుంటున్నాం మన లైఫ్లో మనకి ఏం కావాలి, చాలా కావాల్సి ఉంటుంది. సో మీరు అడిగారు ఇందాక, మేనిఫెస్టేషన్ ఎవరు చేయొచ్చు? ఎవరైనా చేయొచ్చు. ఎవరికి కోరికలు ఉంటే వాళ్ళందరూ కూడా మేనిఫెస్టేషన్స్ చేయొచ్చు అండి. కోరికలు లేని వాళ్ళు అంటూ ఉండరు కదా. ఎగ్జాక్ట్లీ. సో మనకు చిన్న ఏజ్ నుంచి ముసలి ఏజ్ వరకు, చనిపోయే వాళ్ళ వరకు ఎవరైనా ఏ ఏజ్లో అయినా మీరు మేనిఫెస్టేషన్ అనేది చేయొచ్చు. చాలామంది నా దగ్గరికి వచ్చే క్లయింట్స్, స్టూడెంట్స్, మేడం నేను 50 ఇయర్స్లో ఉన్నాను, నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, అది నా యొక్క కోరిక మేడం అంటే అది వాళ్ళ మేనిఫెస్టేషన్ అండి. 50 ఇయర్స్ అనేది వాళ్ళ లిమిటింగ్ బిలీఫ్. కానీ 50 ఇయర్స్లో కూడా బిజినెస్ చేయొచ్చు. కేఎఫ్సి గారు ఎప్పుడు 60 ఇయర్స్లో ఆయన సక్సెస్ అయ్యారు కేఎఫ్సి చికెన్ని చేసి. అవును. సో ఏజ్ ఈజ్ నాట్ ఎ నెంబర్, ఇట్స్ జస్ట్ ఎ నెంబర్ అంతే. మనం ఏ ఏజ్లో అయినా మేనిఫెస్ట్ చేయొచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. చాలా సింపుల్. మీకు కోరిక మీద చాలా స్పష్టత ఉండాలి. అది మేనిఫెస్టేషన్ నెంబర్ 1 రూల్, నెంబర్ 1 ప్రిన్సిపల్. యా, ఈ మేనిఫెస్టేషన్ అనేది మనకి ఓన్లీ మనీ పరంగా, మనీని అట్రాక్ట్ చేయడానికే ఉంటుందా? లేకపోతే చాలామంది కూడా లవ్ అంటారు, రిలేషన్షిప్స్ గురించి చాలా బాధపడుతూ ఉంటారు. ఇవి కూడా మనకి డిజైర్సే, కోరికలే. ఇలాంటి వాటిని కూడా మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చా? ఎస్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక సబ్జెక్ట్ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఎటువంటి రూల్స్ లేవండి. సో బెస్ట్ పార్ట్, ఇప్పుడు మీరు ఏదైనా పూజ చేయాలనుకోండి, రీసెంట్గా మనకు శ్రావణ మాసం అయిపోయింది, మీరు అమ్మవారు పూజ చేసుకుంటారు, వరలక్ష్మి రథం, ఎన్ని నియమాలు ఉంటాయి, ఇన్ని రకాలు ప్రసాదాలు ఉండాలి, ఇంత మడుగుతో మీరు పూజ చేయాలి, ఇవన్నీ ఉంటాయా? లా ఆఫ్ అట్రాక్షన్కి ఏమి ఉండదు. లా ఆఫ్ అట్రాక్షన్కి మీ అంకిత భావం కావాలి. లా ఆఫ్ అట్రాక్షన్కి మీ కోరిక మీద దృఢమైన నమ్మకం కావాలి. అదే మేనిఫెస్టేషన్. సో మేనిఫెస్టేషన్ అంటే మన కోరిక కోరడంలో నెంబర్ 1 రూల్ స్పష్టత అయితే, నెంబర్ 2 రూల్ వచ్చేసి మీరెంత దృఢంగా బలంగా నమ్ముతున్నారు. ఎగ్జాంపుల్, నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, కానీ నా దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ లేదు. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నాకు ఎవరు లేరు, నాకు చాలా పెద్ద గోల్ ఉంది. అది ఒక్క ఆలోచన మీ యొక్క గోల్ని అణిచిపడేస్తుంది. మీరు వెళ్ళట్లేదు ముందరికి. బిజినెస్ ఐడియా ఉంది కానీ వెళ్ళట్లేదు. ఎందుకు అంటే నాకెవరు ఇన్వెస్ట్ చేస్తారు, నేను ఎలా రీచ్ అవ్వాలి, నేను ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి హోంవర్క్ చేయకుండా మీరు ఆలోచిస్తున్నారు. ఓకే. సో అలా ఆలోచిస్తున్నప్పుడు మన మేనిఫెస్టేషన్ అనేది జరగదు. ఎందుకంటే మిమ్మల్ని మీరు బిలీవ్ చేయాలి, ఇది నేను చేస్తా, ఇది నాకు సాధ్యం అవుతుంది, దిస్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ అనేది మనము కోరాలి. ఎగ్జాంపుల్, చాలామంది ఇందాక మీరు అడిగారు మనీని మేనిఫెస్ట్ చేయొచ్చా అని. ఎస్, మనీని మేనిఫెస్ట్ చేయొచ్చండి హ్యాపీగా. చాలామందికి అప్పులు, లోన్స్, ఈఎంఐస్ ఉంటాయి, క్రెడిట్ కార్డ్స్ పే చేయడానికి. సో దానికోసమే నేను మనీని మేనిఫెస్ట్ చేయాలనుకుంటాను అని ఆలోచిస్తారు.
సో మనీని మేనిఫెస్ట్ చేస్తున్నారు, విచ్ ఇస్ యువర్ సంకల్ప బలం. మీ ఇంటెన్షన్ చాలా దృఢంగా ఉంది, కానీ మీకున్న లోన్స్, మీకున్న ఈఎంఐస్ వల్ల మీ ఫోకస్ ఎప్పుడు కూడా వాటి మీద వెళ్తుంది, మనీని గ్రో చేసే వాటి మీద వెళ్ళట్లేదు. అవును. మీరు అవి తీర్చాలి అంటే మీరు దేని మీద ఫోకస్ చేయాలి? నా ఇన్కమ్ పెరగాలి, సోర్సెస్ని మనం అట్రాక్ట్ చేసుకోవాలి. చేసి. సో మనం ఎక్కువగా నెగటివిటీ మీద ఫోకస్ పెట్టడం వల్ల ఆ ఎనర్జీ అనేది పెరుగుతుంది. అందుకే మేనిఫెస్టేషన్ చేస్తున్నప్పుడు నాకు 40,000 జీతమే, కానీ నేను బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది మనము ఆపేసుకుంటున్నాం. అంటే మనం నమ్మట్లేదు నాకు అవుతుంది బిజినెస్, నేను కూడా ఒక ఎంటర్ప్రెనర్ అవ్వగలను అనే నమ్మకం మీలో ఉండాలి, ఇది మీలో ఉండాలన్నమాట. సో టైం, పేషెన్స్ కూడా ఒక రూల్ అండి మేనిఫెస్టేషన్లో. సో మనం మామూలుగా దేవుళ్ళకు ముక్కొనేస్తాము, మన కోరికలు చెప్తూ ఉంటాం దేవుళ్ళకు, మన చిట్టా మొత్తం చెప్తూ ఉంటాము. బట్ ఏమవుతుంది, మీరు నమ్ముతారు కాబట్టి మీరు దేవుడి దగ్గర అన్నీ చెప్పేసి వచ్చేస్తారు. కరెక్టా? మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు కూడా మీ కోరికలన్నీ చాలా పైకి గట్టిగా చెప్తారు, కొంతమంది రాసుకుంటారు. కరెక్ట్? కానీ 3 నెలలు అయింది నాకు ఇంకా రిజల్ట్ రాలేదు, 4 నెలలు అయింది నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వలేదు, 1 ఇంచ్ కూడా ముందరికి వెళ్ళలేదు. ఇదే ప్రశ్నలు మీరు దేవుణ్ణి అడుగుతారా? నిన్ననే కదా నేను మొక్కున్నాను, నీ కోరిక అడిగాను, నాకు ఎందుకు తీర్చట్లేదని మీరు ప్రశ్నిస్తారా భగవంతుణ్ణి? అప్పుడు మాత్రం ఏదో మనకి అది రాసి పెట్టుంటే మనకు వస్తుందిలే అనే తృప్తితో ఉంటాం. అదే దాన్నే మనము నమ్మకం లేదు, మీరు 100% బిలీవ్ చేయట్లేదు అంటే 50-50 ఎనర్జీస్ అన్నట్టు అంటాం. సో మేనిఫెస్టేషన్ చేస్తున్నప్పుడు జస్ట్ మీరు అడిగి మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండడం, 100% యాక్షన్ తీసుకుంటూ వెళ్ళడం మీ గోల్స్ వైపుకి. రోజు మీరు ఎంత డెడికేట్ చేస్తున్నారు మీ మేనిఫెస్టేషన్ కోసం, మీ గోల్ కోసం, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, ఎవరు చేయాలి? మేనిఫెస్టేషన్ ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు నా కోసం నేను మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటాను, అలానే నేను నా పేరెంట్స్ కోసం చేస్తా, నా అనుకునే వాళ్ళ కోసం కూడా నేను మేనిఫెస్టేషన్ చేస్తా అండి. ఓకే, ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు కదా, ఒకే టైంలో మనం ఇంతమంది గురించి, అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా మనం మేనిఫెస్ట్ చేయొచ్చు అంటారా? చేయొచ్చండి, చెయ్యొచ్చు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వర్క్ చేస్తుందంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. సింపుల్గా అంటే ఇప్పుడు మీరు చాలా ఆనందంగా ఉన్నారు, మీకు లేని సంతోషం ఉంది, దాన్ని అందరికీ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారు, నా అనే వాళ్ళకి ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారు. అలాంటి టైంలో మీ ఫేవరెట్ మ్యూజిక్ వస్తే మీకు ఏమనిపిస్తుంది? లేస్ డాన్స్ చేయాలనిపిస్తుంది కదా. సేమ్ సాంగ్ మీరు పరమ చిరాగ్గా ఉన్నారు, వస్తే ఎవరినైనా లాగి కొడదామా అన్నంత చిరాకులో ఉన్నారు మీరు, ఇప్పుడు మళ్ళీ సేమ్ సాంగే ప్లే అవుతుంది, ఇప్పుడు మీ ఎమోషన్ ఏంటి? కొంచెం అంటే అది ఇష్టమైన సాంగ్ కాబట్టి మూడ్ చేంజ్ కావచ్చు, లేదు అంటే అబ్బా ఈ టైంలో ఏంటి అన్న ఇది కూడా రావచ్చు. నేను ఉన్న మూడ్ ఏంటి, వస్తున్న సాంగ్ ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ సాంగ్ మారిందా? లేదు, లిరిక్స్ మారింది, ఎమోషన్స్ మారాయి, సిచ్యువేషన్ మీరు హ్యాపీగా ఉన్నప్పుడు మీ హ్యాపీనెస్ పెరిగింది, మీరు సాడ్గా ఉన్నప్పుడు మీ బాధ పెరిగింది. అదే లా ఆఫ్ అట్రాక్షన్. సో మేనిఫెస్టేషన్ చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా పాజిటివ్ థింగ్స్ మీద ఫోకస్ చేస్తే అన్నిటి మీద కూడా మనం చేయొచ్చు. మనతో పాటు మన కోసం కూడా మేనిఫెస్టేషన్ వేరే వాళ్ళ కోసం కూడా చేయొచ్చండి. ఓకే, దీన్ని ఎలా స్టార్ట్ చేయాలంటారు? రూల్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు ఏది చేస్తున్నా అంకిత భావం అనేది ఉంటుంది చూడండి. ఇప్పుడు మీకు నచ్చని జాబ్ నేను ఇచ్చాను అనుకోండి, రోజు మీరు బాధపడుకుంటూ చిరాకు పడుకుంటూ చేస్తారు. అదే మీకు నచ్చిన జాబ్ ఇచ్చాను అనుకోండి, మీరు ఆ జాబ్ అంటే మీకు చాలా ఇష్టం, ఆ పని అంటే మీకు చాలా ఇష్టం, షాపింగ్ అంటే బాగా ఆనందంగా చేస్తాం కదా మనం. అలా సో ఎవరికైనా కొంతమందికి వాళ్ళకి ఇది ఉంటుంది. చాలామంది ఏంటంటే ఇంట్లో సపోర్ట్ లేక బిజినెస్ చేద్దాం అనుకుంటూ ఉంటారు, ఎంటర్ప్రెనర్స్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు, కానీ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ లేదు, రిస్క్ లేదు. సో నువ్వు జాబ్ చేసే, ఏదో కష్టపడి నేను చదివిపించేసాము, జాబ్ చేసుకుంటే నెలకింత జీతం వస్తుంది కదా అని చెప్తూ ఉంటారు మన పేరెంట్స్ కానీ మన ఇంట్లో సిచ్యువేషన్స్ కొన్నిసార్లు అలా ఉంటాయి. ఆ జాబ్కి వెళ్ళిన వాళ్ళు కానీ 4 years చేస్తారు, 5th year తర్వాత ఏమైపోతుందంటే వాళ్ళకు బిజినెస్ చేయాలి, ఎంటర్ప్రెనర్ అవ్వాలి, నేను ఒక ఓనర్ అవ్వాలి, నేను ఒకరి కింద పని చేయకూడదు అనే ఫీలింగ్ రోజు రోజుకి పెరుగుతుందండి.
సప్రెస్ చేసుకుంటున్నారు మీ ఫీలింగ్స్ని. యాక్చువల్లీ యూ వాంటెడ్ టు బికమ్ ఏ బిజినెస్ మ్యాన్, బట్ యూ ల్యాండెడ్ ఇన్ ఐటీ జాబ్. సో సాటిస్ఫాక్షన్ ఉండదు, డిస్సాటిస్ఫాక్షన్. సో మనం చేసే పనిలో మనం ప్రేమించకపోతే మన మేనిఫెస్టేషన్స్ ఇలా దూరం అవుతాయి. మీరు చేసే పని అంకిత భావంతో చేయాలి, సరెండర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తే మనకు ఆపర్చునిటీస్, డోర్స్ ఓపెన్ అవుతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.